ఈరోజు దేవుని వాక్యంలో నుండి యెరూషలేము వీధుల గుండా నడుస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు తన భుజము పైన బరువైన కరుకైన సిలువను మోస్తూ ఆయన నడుస్తున్న సందర్భంలో ఆయన పలికిన ఒక అమూల్యమైన మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ అప్పటికి కొరడా దెబ్బలు ఆయన భరిస్తూ ఉన్నారు. ఆయన దేహం నుండి రక్తం కారుతూ ఉంది. విపరీతమైన నొప్పితో బాధతో ఆయన అప్పటికే స్ట్రగుల్ అవుతూ ఉన్న సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుబుడి. చాలండి. జీసస్ వాజ్ ఆల్రెడీ ఇన్ పెయిన్. యేసయ్య అప్పటికే వేదనలో ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు. శ్రమ పడుతున్న యేసయ్య స్పందించడమే చాలా కష్టం. చూడండి, మనకు కూడా ఏదైనా ఆల్రెడీ మనం పెయిన్లో, ఆల్రెడీ మనం శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మన సైగలు చేసి నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని కొన్నిసార్లు సైగలతో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. మనకే ఓపిక లేనప్పుడు మనము అంత థాట్ఫుల్గా, అంటే మనసు కూడా ఏకీభవించదు ఏదన్నా ఒక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ చేయడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహములో ప్రాముఖ్యంగా స్త్రీలు చాలామంది ఏడుస్తూ ఆయనను వెంబడిస్తూ ఉండగా వారిని చూసి యేసయ్య స్పందించారు. ద సఫరింగ్ క్రైస్ట్ రెస్పాండెడ్ టు ద వీపింగ్ విమెన్. మొట్టమొదటి అంశం, ఈ 2 వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశము, ద సఫరింగ్ క్రైస్ట్ రెస్పాండెడ్ టు ద వీపింగ్ విమెన్. ఆల్రెడీ శ్రమలో ఉన్న యేసయ్య ఏడుస్తున్న స్త్రీలతో వారి ఏడ్పుకు, వారి వేదనకు ఆయన స్పందించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆల్రెడీ వెనక వీపు మీద కొరడా దెబ్బలు తింటూ అప్పటికే యేసయ్య దేహం నుండి రక్తం కారుతూ ఉన్నప్పటికీ ఏడుస్తున్న స్త్రీలను చూసి యేసయ్య మౌనంగా ఉండలేదు. వారితో ఆయన మాట్లాడినట్లుగా, సంభాషించినట్లుగా, వారి యొక్క కన్నీటిని నేను చూడట్లేదు, మీ కన్నీరు, మీరు ఏడిస్తే ఏడవండి, నాకు దాంతో సంబంధం లేదు అన్నట్లుగా యేసయ్య వ్యవహరించలేదు. ఇంకో శ్రేష్టమైన అంశం ఏంటంటే, ద సఫరింగ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. యేసయ్య యొక్క శ్రమ సమయం గడిచే కొద్దీ ఎక్కువే అయింది కానీ తక్కువ అవ్వలేదు కదండి. ఎందుకంటే ఆఖరికి ఆయన దేహంలోని రక్తం అంతా కారిపోయి, బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి, ఆ చేతులు కాళ్ళలో నుండి, ఆ గాయాల్లో నుండి రక్తం స్రవించి ఫైనల్గా ఆయన శిలువ మీద తలవాల్చి ఆయన తన ప్రాణాన్ని విడిచారు అని వాక్యంలో ఉంది. ఆయన నడుస్తూ యెరూషలేము కుమార్తెలతో మాట్లాడారు. అంత మాత్రమే కాదు, శిలువ మీద ఉండి కూడా ఆయన తండ్రితోనే కాదు మాట్లాడింది, ఆయన తన ఎదుట ఉన్న, తన శిలువ క్రింద ఉన్న తల్లితో ఆయన మాట్లాడారు. ప్రక్కనున్న దొంగ యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో కూడా యేసయ్య సంభాషణ చేసినట్లుగా మనం గమనించగలం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం, గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, శ్రమలో ఉన్న యేసయ్యే స్త్రీలు కన్నీరు కారుస్తుంటే వారికి స్పందించినప్పుడు ఇప్పుడు ఆయన శ్రమ పడడం లేదు. హీఈస్ నో మోర్ ఆన్ ద క్రాస్ బట్ హీఈస్ ఆన్ ద థ్రోన్. ఆయన ఇప్పుడు శిలువ మీద లేరు, ఆయన ఇప్పుడు సింహాసనం మీద ఉన్నారు. అప్పుడే స్త్రీల యొక్క కన్నీటిని చూచి, ఏడ్పుని చూచి యేసయ్య వారితో మాట్లాడినప్పుడు, ఇప్పుడు మరి నిశ్చయముగా నీవు నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే మన కన్నీటికి ఖచ్చితంగా యేసయ్య స్పందిస్తారు. ఖచ్చితంగా హీ విల్ రెస్పాండ్. ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు అనే విషయాన్ని మనం గమనించాలి. 28వ వచనంలో యేసయ్య పలుకుతున్న మాట యెరూషలేము కుమార్తెలతో. 28వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు అని చెప్పలేదు. ఎవరైనా ఏడుస్తూ ఉంటే బాగా ఏడవండి అని చెప్తామా? మనం చెప్పం కదా. మనము ఏడవద్దు అని మనం చెప్తాము. కానీ యేసయ్య పలికిన ఈ మాటలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయండి. సామాన్యంగా లేవు, ఆర్డినరీగా లేవు, బట్ చాలా ప్రాముఖ్యంగా, చాలా డిఫరెంట్గా యేసయ్య మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారంటే, హీ వాజ్ ట్రయింగ్ టు రీడైరెక్ట్ దేర్ సారో. మీరు ఏడుస్తున్నారు, నా శ్రమ చూసి మీరు ఏడుస్తున్నారు, మీరు నా శ్రమ కోసం ఏడవద్దు అని వారి యొక్క కన్నీరు దేని కొరకు కార్చాలో దాన్ని గూర్చి యేసు ప్రభువారు మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చూసినట్లయితే చూడండి, సంతోషించు వారితో సంతోషించుడి,
ఏడ్చు వారితో ఏడ్వుడి అనే మాట ఉంటుంది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడవాలి. ఇప్పుడు యేసయ్య యొక్క వేదనను చూసి వారు ఏడుస్తూ ఉంటే జీసస్ did not feel comforted. అమ్మ, మీరు నా కోసం ఏడుస్తున్నారు, నాకు కొంత ఆదరణగా ఉంది, నాకు ధైర్యంగా ఉంది, మీరు నా కొరకు ఏడుస్తుంటే అని వారిని మెచ్చుకున్నట్లు కానీ అభినందించినట్లు కానీ మనకు కనబడడం లేదు. కానీ మీరు నా నిమిత్తము ఏడవద్దు అని యేసయ్య చెప్తూ వారికి దేని కొరకు ఏడవాలో కూడా అక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని యెరూషలేము స్త్రీలతో, కుమార్తెలతో మాట్లాడారు. ఈరోజు ఇక్కడున్న మనందరికీ కూడా అదే మాటలు ఖచ్చితంగా వర్తిస్తాయి. యేసయ్య చెప్పిన మాట 28వ వచనము, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. మీరు ఏడవాల్సింది నా కోసము. నేను ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను, నా ప్రాణాన్ని అర్పించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. మీరు ఏడవాలి, కానీ నన్ను చూసి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవాలి. వాట్ వాజ్ ద ఇన్నర్ మీనింగ్? యేసయ్య ఆ మాటలు పలకడంలో గల ఉన్న ఆ గూఢ అర్థం ఏంటి, భావం ఏంటి అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు వదిలిపెట్టాలని, ఆయనను సిలువ శ్రమకు అప్పగించకుండా తప్పించాలని, ఆయనలో ఏ దోషం ఆయనకు కనిపించినప్పుడు పిలాతు చెప్పిన మాట ఏంటంటే, ఇతనిలో నాకు ఏ దోషము కనబడడం లేదు అంటే, ప్రజలందరూ గట్టిగా కేకలు వేశారు కదా, మాకు బరబ్బను విడుదల చేయండి, యేసయ్యను సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేసిన తర్వాత పిలాతు తన చేతులు కడుక్కున్నాడు. ఈయన విషయంలో నేను నిర్దోషినని ఆయన చేతులు కడుక్కున్న ఆ సందర్భంలో అక్కడున్న ప్రజలు ఒక మాట పలికారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. దట్ వాజ్ అ వెరీ సీరియస్ వర్డ్. ఆ మాటకి భవిష్యత్తులో చాలా వారు కోయాలి. ఆ మాటలు ఒక విత్తనాల్లాగా విత్తుతున్నారు, దాని పంట చాలా భయంకరంగా ఉండబోతుంది అని ఎరుగక, ఒక మాటలో చెప్పాలంటే అనాలోచితంగా, ఆవేశంగా అక్కడున్న క్రౌడ్ ఆయన రక్తం యొక్క అపరాధము మా మీద, మా పిల్లల మీద మోపబడును గాక అని వారు చేతులారా దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను వారి మీదకి, వారి పిల్లల మీదకి, వారి భవిష్యత్తు మీదకి స్వాగతించారు. ఇప్పుడు యేసు ప్రభు వారితో, యెరూషలేము కుమార్తెలతో, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని ఎందుకు చెప్పారంటే, మీరు పలికిన మాటలే మీ జీవితంలో విరోధంగా పనిచేయబోతూ ఉన్నాయి. మీ మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ప్రార్థన చేయాలి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి. చాలాసార్లు మన జీవితంలో ఒక నష్టం వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటామండి. కానీ జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే, తన ఇంటి మీదకి నష్టం రాకముందే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభువా, ఒకవేళ నా దోషము, నా భర్త దోషము, నా పిల్లల దోషము, మా అపరాధాలు ఏమన్నా ఉంటే నువ్వు క్షమించయ్యా, నీ కనికరం మా మీద చూపించయ్యా అని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో తమ్మును తాము మరి కడుగుకుంటూ, దేవునికి అప్పగించుకుంటూ, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే జ్ఞానం ఎవరికి ఉంటుందంటే, జ్ఞానవంతురాలైన స్త్రీకి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఉంటుంది. జీసస్ వాజ్ స్పీకింగ్ దీస్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ టు ద డాటర్స్ ఆఫ్ జెరూసలేం. ఈ శ్రేష్టమైన జ్ఞానంతో కూడిన మాటలు అంత వేదనలో ఉండి కూడా యేసయ్య యెరూషలేము కుమార్తెలతో పలుకుతున్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది అయిన వెంటనే నేను మరి ఆత్రేయపురంలో జరిగే ఒక సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళబోతున్నాను. ఒక్క మాట మాత్రం నేను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. ద బైబిల్ హ్యాస్ గివెన్ అ కాల్ ఫర్ విమెన్. బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్యంలో కొంతమంది స్త్రీల కొరకు దేవుడు పిలుపునిస్తున్నాడండి. చాలాసార్లు ఈ లోకంలో కూడా కొన్ని బ్యూటీ కాంటెస్ట్ పేజెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి కదా. ఇంత నుండి ఇంత వయసు ఉండాలి, ఇంత బరువు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, మీకు ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఇలాంటి వారు పలానా కాంపిటీషన్లో మీరు పాల్పొందడానికి మీకు ఆహ్వానం అని కొన్ని అందాల పోటీలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని యాడ్స్ మనం చూస్తూ ఉంటాం. దానికి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు. ఫైనల్గా ఎవరు బెస్ట్ అని అక్కడ ప్రూవ్ చేసుకుంటారో వారికి కిరీటం వస్తుంది. బట్ ద బైబిల్ హ్యాస్ నెవర్ కాల్డ్ ఫర్ బ్యూటిఫుల్ విమెన్.
దేవుని వాక్యంలో బాహ్య సంబంధమైన సౌందర్యం కలిగిన స్త్రీల కొరకు పిలుపు లేదు, లేదంటే ఈ లోక సంబంధంగా విద్యావంతులైన స్త్రీల కొరకు పిలుపు లేదు. కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇర్మియా ప్రవక్త, విలాప ప్రవక్త అని పిలువబడే ఇర్మియా ప్రవక్త, ఆయన ఇర్మియా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట రాశారు. రోదనము చేయు స్త్రీల కొరకు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకుచున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని, ప్రార్థనలో ఏ ధ్వని వినపడాలి అంటే రోదన ధ్వని, ద ట్రూ ప్రేయర్ ఆఫ్ క్రై ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపముతో కూడిన ధ్వని దేవుని సన్నిధిలోకి చేరినప్పుడు, దేవుని కదిలించే కన్నీటి ప్రార్థన చేసే స్త్రీల కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. చాలాసార్లు మనకి ప్రార్థన చేయడమే కష్టం, కన్నీటి ప్రార్థన చేయడం ఇంకా కష్టం. కానీ నేను అనుకుంటాను, విరిగిన హృదయంలో నుండి, నలిగిన అనుభవంలో నుండి కన్నీళ్ళు ఈజీగా వస్తాయి. ఇట్ డజంట్ టేక్ ఎనీ ఎఫర్ట్. లైఫ్లో అన్నీ బాగుండి అంత సెటిల్గా బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళ కంటి నుండి ఒక్క చుక్క రప్పించండి, చాలా కష్టం అది. ఎందుకంటే వాళ్ళకి అవసరమే లేదు. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ కంటెంట్, దే ఆర్ సాటిస్ఫైడ్, అంత స్మూత్గా సాగుతూ ఉంది. దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చే అవసరమే. కొన్నిసార్లు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అన్నీ మంచిగా కలిసి వస్తూ ఉంటే హృదయాలు కొన్నిసార్లు దేవుని విషయంలో ఎట్లా అయిపోతూ ఉంటాయంటే ఒక బండ హృదయంలాగా అయిపోతూ ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు కదా, నాలోని రాతి హృదయాన్ని తీసివేసి దేవా నాకు మాంసపు హృదయాన్ని ఇవ్వు. ఒక మెత్తనైన హృదయము, స్పందించే హృదయము, విరిగిన అనుభవాల గుండా వెళ్తున్న హృదయము. వెన్ వీఆర్ క్రష్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అన్ని వైపుల నుండి సుత్తి దెబ్బలే తగులుతున్నట్లు ఉంటుందండి. అన్ని వైపుల నుండి, ఒక ప్రక్క కుటుంబ విషయంలో, ఒక ప్రక్క ఆర్థిక విషయంలో, ఒక ప్రక్క ఆరోగ్య విషయంలో, ఒక ప్రక్క సామాజికంగా, కొన్నిసార్లు అన్ని వైపుల నుండి అలగొట్టబడతా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేయాలని కూడా అనుకో, మోకాళ్ళేగానే వచ్చేస్తూ ఉంటాయి, దారలు దారలుగా కన్నీరు కారుతూనే ఉంటుంది. వెన్ వీఆర్ బ్రోకెన్ వీ కెన్ ప్రే విత్ టీయర్స్. రోదన ధ్వని వినబడాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మన కుమార్తెలకు ఏం నేర్పించాలో కూడా ఉంది. చాలాసార్లు కుమార్తెలకు పలానా వంట నేర్పించాలి కదండి. ప్రతి తల్లికి ఒక ఛాలెంజ్ ఏంటంటే పిల్లలకి ఏం నేర్పించాలి, వంట నేర్పించకపోతే మనకే చెడ్డ పేరు వస్తుంది రేపు పొద్దున, మీ అమ్మ నేర్పిలేదా నీకు అంటారు కదా. పిల్లలకి పలానా స్కిల్ నేర్పించాలి, పలానా చదువు చెప్పించాలి, పలానా ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేయాలని కుమార్తెల గురించి తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో మన కుమార్తెలకు ఏం నేర్పించాలో కూడా ఉంది. చూడండి 20-21 వచనాలు. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య. కన్నీటి ప్రార్థన చేయడం మన కుమార్తెలకు ఎప్పుడైనా నేర్పించామండి? హ్యావ్ వి ఎవర్ స్పోకెన్ అబౌట్ ఇట్? హ్యావ్ వి ఎవర్ మోడల్డ్ ఇట్ టు అవర్ చిల్డ్రన్? మన పిల్లల ముందు ఎప్పుడైనా ఆ మాదిరి వాళ్ళు చూసారా? ఇంటిలో తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుంటే బిడ్డలు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? ముందు మనం చేస్తేనే కదా మన పిల్లలు నేర్చుకునేది. మన పిల్లలకు ఎప్పుడైనా మాట్లాడామా దాని గురించి? చాలా విషయాలు మాట్లాడతాం మనం, కానీ ఇలాంటి విషయాలు మనం మాట్లాడమండి. ఇవి కొన్నిసార్లు ఎక్స్క్లూడెడ్ టాపిక్స్ అయిపోతూ ఉంటాయి. మీ పిల్లలకు రోదనము చేయ నేర్పించుడు. 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మన నగరులలో మరణం అకస్మాత్తుగా వచ్చేస్తూ ఉందండి. రోజు వార్తలు చూస్తూ ఉంటే ఎంతమంది యవనస్తులు బ్రతకాల్సిన బ్రతుకు చాలా ఉంది, కానీ అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతూ ఉన్నాయి. అప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు, వీడికి ఇంకొంచెం బుద్ధి చెప్పుంటే, వీడిని ఇంకొంచెం క్రమశిక్షణలో పెట్టుంటే, నా కుమార్తెకి ఇంకొంచెం నేను జాగ్రత్త చెప్పుంటే బహుశా ఈ ప్రమాదం జరిగేది కాదేమో, బహుశా ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. అంత్య దినములు, అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాము. దేవుని వాక్యం ఇస్తున్న పిలుపు ఏంటంటే, దిస్ ఇస్ అ కాల్ ఫర్ మార్నింగ్ ఉమెన్.
MOURNING, రోదనము చేయి స్త్రీల కొరకు దేవుడు ఆనాడు యెరూషలేము కుమార్తెలు ఆయనను చూస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే యేసయ్య ఏడవద్దమ్మా, నాకేం పర్వాలేదు అనలేదు. నేను ఇష్టపూర్వకంగానే నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను కాబట్టి మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని వారిని సైలెన్స్ చేయడానికి యేసయ్య ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ఏడవండి, కానీ నా నిమిత్తము కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఇక్కడున్న మనం కూడా మరి దేవునికి ఇష్టమైన కన్నీరు, దేవునికి ఇష్టమైన కన్నీరు ఏం కన్నీరు అంటే ఆయన సన్నిధిలో ఒలికించే కన్నీరు. మన కుటుంబం కొరకు, మన కుటుంబీకుల రక్షణ కొరకు, మన కుటుంబం మీదకి దేవుని ఉగ్రత రాకుండా, మన పాపముల విషయంలో, మన అపరాధముల విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో ఇట్ మూవ్స్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని ఖచ్చితంగా కదిలిస్తుంది. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. మీ జీవితంలో ఏదైనా పెద్ద కష్టం వస్తే మీ అమ్మకి ఫోన్ చేసో, నాన్నకు ఫోన్ చేసో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఏడవడం కాదు, కానీ దేవుని పాదాల దగ్గర రోదన ధ్వని చేయండి. యూ విల్ సీ అన్ ఆన్సర్. వెంటనే చూస్తామండి కార్యాలు. దేవుని సన్నిధిలో మన కన్నీరు ఒలికించబడినప్పుడు వెంటనే జవాబులు మనం నిశ్చయంగా పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమెన్.